జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ ధారావణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. తెలంగాణ భారతీయ జనతా పార్టీ బీజేపీ మేము ఊర మాస్. అచ్చా, అవునా? ఇది ఆర్ఎస్ఎస్ క్లాస్. తెలంగాణలో బీజేపీ ప్రెస్ మీట్ల ఫ్లవరా లేక గెలిపించే ఫైరా అన్న క్వశ్చన్ వస్తుంది. 8 మంది ఎంపీలు, 7 మంది ఎమ్మెల్యేలు ప్లస్ ఏక్ తా అప్నా టైగర్ రాజా సింగ్ కలుస్తారా? వీళ్ళు కలుపుకపోతారా? ఎందుకు ఇట్లాంటి ప్రశ్నలు వస్తున్నాయి అని చెప్పి మనం మాట్లాడితే, వెనకటికి ఒకరు వచ్చిన తర్వాత కోర్ కమిటీలు రద్దయినాయి, కోటరీలు ముద్దయినాయి. వారు రద్దు చేసిండ్రు, పెద్దలు కూడా చేయించిండ్రు. కార్యపద్ధతి కర్వాయే, నిర్ణయ ప్రక్రియ నాశనమాయే. ఆనాటి మౌనం ఈనాటి మంటనేనా అననే ప్రశ్నలకు దారితీస్తుంది. ఆనాడు ప్రోత్సహించిన మరక అందుకేనా ఇయ్యాలటి పెద్దలు పెట్టిన చురక అని చెప్పి మాట్లాడుతుండ్రు. మేము ఊరమాస్ అని చెప్పి మాట్లాడితే ఇలా అర్థం చేసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏందనంటే ఫ్రెండ్స్, తెలంగాణలో ఒక రాజకీయ ఆడిట్ జరిగింది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తెలంగాణను గెలవగలుగుతుందా అనంటే, ఫస్ట్ తెలంగాణ భారతీయ జనతా పార్టీ గెలవాల్సింది భారతీయ జనతా పార్టీతోనే తెలంగాణలో అననే వాదన ఎన్నోసార్లు మన ముంగటికి వచ్చింది. 8 మంది లోక్సభ సీట్లు గెలుచుకున్న తర్వాత కూడా అసెంబ్లీలో ఒక గుణాత్మకమైన విజయం తెలంగాణ భారతీయ జనతా పార్టీ చూపిస్తలేదు అని అంటే, తెలంగాణ భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజల నమ్మకం ఎంతవరకు ఉన్నది అననే ప్రశ్న భారతీయ జనతా పార్టీ తెలంగాణలో సమాధానం చెప్పాలన్నా వద్దా? ఇలా మెయిన్ క్వశ్చన్ ఏమైపోయిందని అంటే, ఆర్ఎస్ఎస్ క్లాస్ అని చెప్పి మనం మాట్లాడినాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తెలంగాణలో ఒక ఆర్గనైజేషనల్ ఆడిట్ చేసినట్టు ఒక వార్త. దాని మీదనే ఇవాళ మన చర్చ. లెట్స్ డిబేట్. ఆర్ఎస్ఎస్ బీజేపీ ఒక స్ట్రాటజిక్ మీటింగ్ జరిగింది ఫ్రెండ్స్. ఈ మీటింగ్లో డిస్కషన్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయనంటే, మిషన్ 2028 తెలంగాణలో ఏ రకంగా ఉంటుంది, తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఈ మిషన్ 2028కి ఆర్గనైజేషనల్ ప్రిపేర్డ్నెస్ అంటే రెడీనెస్ ఏ రకంగా ఉంటుంది, వెయ్యబోయే రోడ్ మ్యాప్, అసెంబ్లీ ఎలక్షన్స్లో అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకోనికే రోడ్ మ్యాప్ ఏ రకంగా ఉంటుంది, మళ్ళీ క్యాడర్ మొబిలైజేషన్ రెడీగా ఉందా, క్యాండిడేట్ రెడీనెస్ రెడీగా ఉందా, అసలు ఇప్పటిదాకా జరుగుతున్న గవర్నెన్స్ మీద తెలంగాణ భారతీయ జనతా పార్టీకి విజన్ ఎంతుంది, వీళ్ళ మిషన్కి అలైన్ అయిందా అంటే, ఇది కేవలం ఒక రొటీన్ మీటింగ్ కాదు ఫ్రెండ్స్. ఆర్ఎస్ఎస్ పిలిచిన, ఆర్ఎస్ఎస్ కూసోబెట్టిన ఒక యాన్యువల్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ మీటింగ్ తెలంగాణ భారతీయ జనతా పార్టీకి. ఆర్ఎస్ఎస్ బీజేపీ స్ట్రాటజీ మీటింగ్ అని చెప్పి మాట్లాడుతుంటే, జనరల్గా ఆర్ఎస్ఎస్ మీటింగ్కి స్వయం సేవకులే అటెండ్ అవుతారు. ఆర్ఎస్ఎస్ మీటింగ్కి స్వయం సేవకులే అటెండ్ అవుతారు. కాకపోతే ఈసారి డీకే అరుణ ఇంకా ఈటల రాజేందర్ గారు కూడా ఈ మీటింగ్కి అటెండ్ అయినట్టు సమాచారం. జనరల్గా స్వయం సేవకులు అనంటే బండి సంజయ్ కుమార్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, రామచంద్రరావు గారు ఖచ్చితంగా అటెండ్ అవుతారు. ఈసారి మీటింగ్లో 2 పేర్లు, డీకే అరుణమ్మ గారిది ఇంకా ఈటల రాజేందర్ గారిది. అయితే ఇక్కడ ఏం ఆడిట్ జరిగింది గిరీష్? భారతీయ జనతా పార్టీ అసెస్మెంట్ ఏం చెప్పింది ఆర్ఎస్ఎస్కి భారతీయ జనతా పార్టీ ఇచ్చిన రిపోర్ట్ ఏంది అనంటే, రివ్యూ ప్రజెంటేషన్ ఏంది అనంటే, పార్టీకి తెలంగాణలో చాలా మంచి ఆపర్చునిటీ ఉంది, పవర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది, పబ్లిక్ సపోర్ట్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి జబర్దస్త్ ఉంది, పార్టీ వర్కర్లు చాలా కష్టపడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇవన్నీ మనకు సరిపోతాయి, మన పార్టీని బూత్ స్థాయిలో మేము స్ట్రెంగ్తన్ చేసుకుంటూ పోతున్నాము, ఆర్గనైజేషనల్ బిల్డప్ చేస్తున్నామని చెప్పి ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ ఆర్ఎస్ఎస్ పెద్దలకు చెప్పినట్టు సమాచారం. ఆర్ఎస్ఎస్ సంతోషపడలేదట. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే వాళ్ళు సాటిస్ఫై కూడా కాలేదట. ఆర్ఎస్ఎస్ బీజేపీని కొన్ని ప్రశ్నలు అడిగిందట. ఏం ప్రశ్నలు అనంటే, డైరెక్ట్గా అడిగిందట. ఏందనంటే, అసలు ఇప్పటిదాకా మీరు అధికార పార్టీకి అగెయిన్స్ట్గా, వ్యతిరేకంగా ఎన్ని కాంక్రీట్ ప్రోగ్రాంలు చేసిర్రా? సమాధానం లేదు. 2028 ఎలక్షన్లో మాకు ప్రజల మద్దతు ఉన్నది,
నెక్స్ట్ ప్రభుత్వం మాదే అని చెప్పి మీరు రోడ్ మ్యాప్ వేసుకుంటే దానికి ఏమన్నా నిజంగా చెప్పాలంటే మన ప్రణాళిక ఉన్నదా? ఓ రోడ్ మ్యాప్ ఉన్నదా మీ దగ్గర? లేదు. సరే, భారతీయ జనతా పార్టీ యొక్క ఐడియాలజీని తెలంగాణ ప్రజల మనసులలో కుసబెట్టే ప్రక్రియ మీరు ఏ రకంగా చేస్తున్నారు? ఆన్సర్ లేదు. పోనీ ఇవాళ అసెంబ్లీలో పవర్కి రావాలనంటే సుమారు మనము 65 సీట్లన్నా గెలవాలి తెలంగాణలో మినిమం. మళ్ళీ 65 మంది కాన్స్టిట్యుయెన్సీలలో ఉన్న ఫేస్లు ఏమైనా చూపెట్టగలుగుతారా మోకాలు? ఆన్సర్ లేదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళ అసంతృప్తి వ్యక్తం చేసిందనట ఈ ఇంటర్నల్ ఇష్యూస్ మీద. ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ లీడర్లని క్వశ్చన్ చేసిందట. ఏమనంటే, మీ ఇంటర్నల్ భారతీయ జనతా పార్టీ వ్యవహారాలల్లో స్వయం సేవకులను ఎందుకు లాగుతున్నారు? క్యాస్ట్ రిలేటెడ్ పొలిటికల్ కాంట్రవర్సీలల్లో మమ్మల్ని ఎందుకు గుంజుతున్నారు? భారతీయ జనతా పార్టీ యొక్క ఫ్యాక్షనల్ గొడవలల్లో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులను ఎందుకు లాగుతున్నారు? మీ ఇంటర్నల్ డిఫరెన్సెస్ని పార్టీలో సాల్వ్ చేసుకోవాలి, కానీ ఆర్ఎస్ఎస్ పెద్దలు ఎందుకు చేస్తారు? ఈ ఫ్యాక్షనల్ కాంట్రవర్సీల నుంచి ఆర్ఎస్ఎస్ని దూరం పెట్టాలా? వెనకటికి ఒక పంచాయతీ అయితే వాళ్ళు లేఖ కూడా రిలీజ్ చేసిరు పాపం. ఆర్ఎస్ఎస్ మాట్లాడిన మాటలు, ఆర్ఎస్ఎస్ యొక్క అసంతృప్తి అండ్ ఆర్ఎస్ఎస్ పెద్దలు జాతీయ నాకు తెలిసి నేషనల్ జాయింట్ సెక్రటరీ అరుణ్ కుమార్ గారు కూడా ఈ మీటింగ్కి వచ్చిండ్రు ఆర్ఎస్ఎస్ నుంచి, ఆయనతో పాటు చంద్రశేఖరన్ గారు. అయితే వీళ్ళు మీటింగ్ పిలువంగానే తెలంగాణలో ఒక పెద్ద మనిషి అడుగు పెట్టిండు దీనికంటే ముందు. ఎవరు? సునీల్ బన్సల్. ఆర్ఎస్ఎస్ పెద్దలు మీటింగ్ పెట్టుకుంటున్న కంటే కొన్ని రోజుల ముందు సునీల్ బన్సల్ గారు తెలంగాణలో అడుగు పెడతారు. సునీల్ బన్సల్ గారికి సపరేట్గా మనము పరిచయం ఇవ్వాల్సిన అవసరం లేదు. నేషనల్ జనరల్ సెక్రటరీ ఆఫ్ భారతీయ జనతా పార్టీ, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి, ఘనుడు. ఆయన ఇవాళ తెలంగాణలో అడుగుపెట్టడం అనేది తెలంగాణ యొక్క కాషాయ క్యాడర్కి ఒక కొత్త స్ఫూర్తి అని చెప్పి కాషాయ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అయితే దీనిలో ఒక పొలిటికల్ మెసేజ్ కూడా ఉన్నది భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి. ఏందనంటే, పోస్ట్ వెస్ట్ బెంగాల్ తర్వాత సునీల్ బన్సల్ గారు అడుగుపెట్టిండ్రు, తెలంగాణలో అడుగుపెట్టిండ్రు. అంటే భారతీయ జనతా పార్టీ దక్షిణ గేట్వే తెలంగాణ కాబోతున్నదా అననే ప్రశ్న కూడా రాజకీయ వర్గాలల్లో మొదలవుతుందా కాదా ఫ్రెండ్స్? ఎందుకనంటే, ఆయన విజిట్ అనేది ఒక అడిషనల్ ఇంపార్టెన్స్కి దారితీస్తుంది. ఎందుకు అనంటే, తెలంగాణలో సునీల్ బన్సల్ గారి రాక, తర్వాత ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క మీటింగ్, ఆ తర్వాత ఇమ్మీడియట్గా 3 రోజుల పర్యటన ఎవరిది? జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ గారిది. డాట్స్ కనెక్ట్ చేసుకుంటారండి. అంటే తెలంగాణ పట్ల భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎంత సీరియస్ ఉన్నది? సీరియస్నెస్ని కొంచెము డీకోడ్ చేద్దాం ఫ్రెండ్స్. లెట్ us డీకోడ్. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం ఏంటంటే, ఆర్ఎస్ఎస్ ఎప్పుడైతే ఒక రివ్యూ మీటింగ్కి భారతీయ జనతా పార్టీని పిలిచిందో, స్వయం సేవకులు కాకుండా డీకే అరుణ గారు, ఈటల రాజేందర్ గారు కూడా మీటింగ్ అటెండ్ అయినరు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అయితే ఇది ఒక వింతైన చిక్కుముడు ఏందనంటే, మీటింగ్ దేనికి? అసెంబ్లీల ఎలక్షన్స్లో మనము అధికారం ఎట్లా కైవసం చేసుకుందామననే ముచ్చట మీదనే కదా డిస్కషన్ జరిగింది. మళ్ళీ అసెంబ్లీ యొక్క పవర్ గురించి మాట్లాడుతున్నప్పుడు అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ నిర్మల్ ఎమ్మెల్యే ఆలేటి మహేశ్వర్ రెడ్డిని పిలవకపోవడం అనేది ఎన్నో ప్రశ్నలకు దారితీస్తుంది, స్పెక్యులేషన్స్కి దారితీస్తుంది. రీజన్స్ ఇంటర్నల్గా ఏమో ఉండొచ్చు, నాకు అది సంబంధం లేదు, మనం దాన్ని డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ప్రజల మనసులలో ఒక డిఫరెంట్ ఆప్టిక్స్ మొదలవుతుందా కాదా? సో ఆలేటి మహేశ్వర్ రెడ్డి గారిని ఎందుకు పిలవలే? అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఆయననే కదా యాజ్ పర్ ప్రోటోకాల్. పిలవలే అననే ముచ్చట కాడికి వస్తే, ట్రాన్స్పరెన్సీ అననే ముచ్చట కాడికి వస్తే, భారతీయ జనతా పార్టీలో ఒక పాత రోగం ఉన్నది, ఇన్సైడర్ వర్సెస్ అవుట్ సైడర్. ఇది ఈనాటి కాదు, ఆనాటికే నడుస్తున్న పంచాయతీ ఇది. ఈ ఓల్డ్ టైమర్లు న్యూ టైమర్లని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ ఓల్డ్ టైమర్లు ఆ నలుగురు అని చెప్పి మనం మాట్లాడతాం. ఆ నలుగురు ఈ కొత్తగా వచ్చిన నలుగురిని ఎప్పుడు కూడా నిజంగా చెప్పాలంటే ఒక రెంటెడ్ కిరాయికి తెచ్చుకున్న ఫర్నిచర్ లెక్కనే వాడుకొని వదిలేసుడు తప్ప. అంటే ఇవాళ నేను ఏమంటున్నానంటే, అగర్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేటివ్ కావాలనంటే ఖచ్చితంగా అందరు నాయకులు సమన్వయమై ఒక సినర్జీతో ముంగడుకు పోవాలి కదా. దాన్నే కార్య పద్ధతి, నిర్ణయ ప్రక్రియ ఎక్సెట్రా కూర్చొని మాట్లాడుకునే ఇంక్లూజివిటీ అని చెప్పి మనం మాట్లాడతాం కదా. తెలంగాణ
అగర్ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో సీనియారిటీ మాకు ఉంది కాబట్టి మేము పవర్లోకి వస్తామని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ నీ బూత్ గట్టిగా ఉందా, తెలంగాణ మీద ఎమోషనల్ కనెక్ట్ ఉందా, నీకు లోకల్ క్రెడిబిలిటీ ఉందా, అసెంబ్లీ లెవెల్లో అగ్రెషన్ ఉన్నదా అని చెప్పి మాట్లాడితే, అగ్రెషన్ అని చెప్పి మాట్లాడితే నాకు కేవలం ఒకటే ఒక టైగర్ అగ్రెషన్ కనబడుతుంది. టైగర్ రాజా సింగ్, గోషా మహల్కి గర్జన, గోషా మహల్కి ఘోషణ. ఆ అగ్రెషన్నే మనం దూరం పెట్టి ఈ అసెంబ్లీ ఎలక్షన్స్లలో అడుగు పెడుతున్నామా? మళ్ళీ కలుపుకుపోయే తత్వము ఈడికేని మొదలవుతుందా కాదా? మనోడి దగ్గరనే సెంటిమెంట్ లేనప్పుడు తెలంగాణ ప్రజలలో మీ దగ్గర మీ లోపల ఉన్నోళ్ళకే సెంటిమెంట్ లేకపోతే తెలంగాణ మీద సెంటిమెంట్ అననే అసలైన సిసలైన రియల్ టెస్ట్ మొదలవుతుంది. ఈ రియల్ టెస్ట్ ఏడుదాకా అవుతుంది అని అంటే, తెలంగాణ అనేది కేవలం ఒక రాష్ట్రం కాదు ఫ్రెండ్స్. తెలంగాణ అనేది ఒక ఎమోషన్. 8 మంది లోక్సభ ఎంపీలను తెలంగాణకేని భారతీయ జనతా పార్టీకి మోదీ గారికి గిఫ్ట్ ఇచ్చిర్రంటే, మోదీ గారి పట్ల భారతీయ జనతా పార్టీ పట్ల తెలంగాణ ప్రజలకు ఎంత ప్రేమ ఉన్నది, ఎంత ఆప్యాయత ఉన్నది అనేది దీనికి ఇంకొకసారి సబూత్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే 8 మంది ఎంపీలను తెలంగాణ గడ్డ మీదికేని ఢిల్లీ అడ్డ దగ్గర కూర్చోబెట్టిన తెలంగాణ ప్రజలకు తెలంగాణ భారతీయ జనతా పార్టీ తిరిగేమిచ్చింది అనే ప్రశ్న మొదలవుతుంది. ఎందుకు అనంటే, తెలంగాణ వస్తే చాలు మా బతుకులకు అననే సెంటిమెంట్ నుంచి తెలంగాణ విభజన అనేది ఇండియా పాకిస్తాన్ అని చెప్పి మాట్లాడిన ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీ ఆకాడికి వస్తే పక్క రాష్ట్రంకేని మన రాష్ట్రంకి వచ్చి ఈ ప్రాంతీయవాదం అనేది తీవ్రవాద తత్వం కంటే చాలా డేంజరస్ అని మాట్లాడిన నాయకులు, కిరాయికి తెచ్చుకున్న నాయకులు అంటే ఈ నలుగురు ఢిల్లీ పెద్దలకు ఏం చెప్తారు తెలంగాణ గురించి? తెలంగాణ సెంటిమెంట్ అనేది వీళ్ళు చెప్తేనే కదా వాళ్ళకి తెలిసేది. వీళ్ళు ఏం ఫీడింగ్ ఇస్తున్నారు తెలంగాణ మీద? కిరాయికి తెచ్చుకున్న నాయకులే తెలంగాణకు పనికొస్తారా, లేదా తెలంగాణలో నిజమైన యోధులు ఉన్నారా అని ప్రశ్న యాక్చువల్ రియల్ టెస్ట్ కదా ఫ్రెండ్స్. యాక్చువల్ రియల్ టెస్ట్ అని అన్నప్పుడు మీ స్టాండ్ ఏమున్నది తెలంగాణ సెంటిమెంట్ మీద అనే ప్రశ్న మొదలవుతుంది. తెలంగాణ భారతీయ జనతా పార్టీకి ఆ కాడికి వస్తే ఢిల్లీ పెద్దలకు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ క్లియర్ కట్గా మాట్లాడాల్సి వస్తుంది. కృష్ణా జలాల మీద, గోదావరి జలాల మీద మీ ఇంట్రెస్ట్ లేనిది, బనకచెర్ల బంక అవుతుంటే మీ బాధ్యత ఏంది? తెలంగాణ యొక్క ఆర్థిక ఇంకా ప్రాంతీయ ప్రయారిటీల మీద మీ ప్రయారిటీ ఏంది? సెంటిమెంట్, తెలంగాణ సెంటిమెంట్ మీద మీ సెంటిమెంట్ ఏంది? అండ్ తెలంగాణ భారతీయ జనతా పార్టీకి ఒక ప్రశ్న వస్తుంది, సెంట్రల్ బీజేపీకి కూడా ఒక ప్రశ్న వస్తుంది. మళ్ళా ఈసారి పోరాటం అనేది సింగిల్గా పోతారా, లేకపోతే ఎక్స్టెన్షన్ కౌంటర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలయన్స్ పాలిటిక్స్ ఆర్ ప్రయారిటీస్ మీదనే పోతారా ఆంధ్రాలాగా అనేది ఒక ప్రశ్న. సో ఎక్స్టెన్షన్ కౌంటర్ అయి పోతారా, సింగిల్గా పోతారా అనేది ఒక ప్రశ్న. మరి ఒక నాయకుడు ప్రాంతీయవాదం తీవ్రవాద తత్వం కంటే డేంజర్ అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎస్పెషలీ సెంట్రల్ లీడర్షిప్కి ఒక తలకాయ నొప్పి అవుతుంది. ఏందనంటే, మన ప్రాంతీయ ఐడెంటిటీని, ప్రాంతీయ హాస్టిలిటీని, ఈ రెండు వేరే కదా, ఈ రెండు ఒకటి కాదు కదా. ప్రాంతీయ ఐడెంటిటీ వేరే, ప్రాంతీయ హాస్టిలిటీ వేరే. ఎందుకు అనంటే, తెలంగాణ ఎవరికి వ్యతిరేకం లేకుండే, తెలంగాణ వచ్చినాక కూడా మీరు అందరి ఇన్నే ఉండొచ్చు అని కడుపులో పెట్టుకొని చూసుకున్నది తెలంగాణ కాదా? తెలంగాణలో ఏ రాష్ట్రమైనా ఉంటుంది, ఉంచుకుంటాము, ఉండబోతుంది అని తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలు 12 సంవత్సరాలల్లో ప్రూవ్ చేసింది. ఇంకొకసారి రుజువు చూపించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరి కొబ్బరి మట్టలు కూడా మాడలే, ఎవరికి మాకు దిష్టి కొట్టలే, చల్లగా చూసుకున్నది నా తెలంగాణ తల్లి. అయితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా భారతీయ జనతా పార్టీ అడుగు పెడితే, లేదా ఈ నలుగురు మాటిని తెలంగాణ పట్ల సెంటిమెంట్కి ఆయింట్మెంట్ రుద్దుతే, ఇలా ఓటర్లు ఒక క్వశ్చన్ అడుగుతారు, అన్నా నేషనల్ ప్రాజెక్ట్లా తెలంగాణ ప్రజలు పార్ట్నర్లా లేకపోతే కేవలం ఓటు సప్లయర్లా అనే ప్రశ్నకు భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్తుందా? ప్రశ్న అననే ముచ్చట వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి
అననే ఒక మనిషి మీద కూడా ఒక ప్రశ్న మొదలవుతుంది. ఎందుకు అనంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్తో ఫైట్ చేస్తుందా లేకపోతే కాంగ్రెస్తో ఫ్లర్టింగ్ చేస్తుందా అనని ఒక పెద్ద క్వశ్చన్ వస్తుంది. సైకిల్ కాంగ్రెస్తో మొదలైన ప్రస్తావన కమల్ కాంగ్రెస్ వరకు వస్తే ఆగుతున్నది అని అంటే ఈ ప్రశ్న చాలా సీరియస్గా అవుతుంది. ఎందుకు అని అంటే అగర్ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక ఆల్టర్నేటివ్ పార్టీ లెక్క ఎదగాలనంటే రేవంత్ రెడ్డి సర్కారు మీద కాంగ్రెస్ సర్కారు మీద సెలెక్టివ్గా సాఫ్ట్గా ఉంటే నడవది. భారతీయ రాష్ట్ర సమితి మీద నువ్వు లౌడ్గా అటాక్ చేసుకుంటా రేవంత్ రెడ్డి సర్కారు మీద నువ్వు జెంటిల్గా సాఫ్ట్గా చూపిస్తూ ట్రీట్మెంట్ ఇస్తే ఓటర్ల మనసులో 3 అనుమానాలు వస్తాయి. మొట్టమొదటిది, మళ్ళీ రేవంత్ రెడ్డి అననే ఈ వ్యక్తిని భారతీయ జనతా పార్టీ యాంటీ బీఆర్ఎస్ పోల్ లాగా యూజ్ చేస్తుందా, లేకపోతే తెలంగాణ భారతీయ జనతా పార్టీకి అసలు జిగరున్నదా రేవంత్ రెడ్డిని కొట్టేది, కాంగ్రెస్ని కొట్టేది, లేదా తెలంగాణ భారతీయ జనతా పార్టీలు ఉన్న ఆ నలుగురు వాళ్ళ పొలిటికల్ కంఫర్టబిలిటీ కోసము పర్మనెంట్ అపోజిషన్నే వెతుకుతూ కూర్చుంటారా, పర్మనెంట్ అపోజిషన్లు ఉండనీకే కూర్చోనికే ప్రయత్నం చేస్తారా? ఈ 3 ప్రశ్నలకు సమాధానం భారతీయ జనతా పార్టీ మాట్లాడగలుగుతుందా అని అంటే ఇది చెప్పకపోతే తెలంగాణలో బీజేపీ అనేది కాంగ్రెస్ బీ టీం లెక్క అయిపోతుంది. అండ్ వెన్ యూ బికమ్ ఏ బీ టీమ్ ఆఫ్ కాంగ్రెస్, నాకు తెలిసి నువ్వు అసెంబ్లీలో పవర్ అననే కలగనడం అనేది వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ అని చెప్పి మనం మాట్లాడితే దీని మీద ఒక ప్రశ్న మొదలవుతుంది ఫ్రెండ్స్. ఈ ప్రశ్న ఏందనంటే మళ్ళీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఏ రకంగా అడుగులేస్తున్నది? ఏకనాథ్ షిండే రాజకీయం ఒకటి ఉంటుంది, ఇంకొకటి రాఘవ్ చెడ్డా రాజకీయం ఒకటి ఉంటుంది. అంటే డిఫెక్షన్లను ఇంజనీరింగ్ చేసి తెలంగాణలో గెలవాలనుకుంటుందా లేకపోతే ఎలక్షన్లో గెలిచి గెలవాలని అనుకుంటుందా? ప్రజల మనసులు గెలిచి గెలవాలనుకుంటుందా? భారతీయ జనతా పార్టీ 119 సీట్లు మీద క్యాండిడేట్లను పెట్టి ప్రజల మనసులను గెలుస్తామని అనుకుంటుందా లేకపోతే పోస్ట్ పోల్ మ్యాథమెటిక్స్ చేద్దామని అనుకుంటుందా అని ఆలోచిస్తున్న తరుణంలో జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు 3 రోజుల పర్యటన తెలంగాణలో ఖరారైంది. నితిన్ నబీన్ గారు తెలంగాణలో అడుగుపెట్టినరు అని అంటే ఖచ్చితంగా సెంట్రల్ లీడర్షిప్ ఫోకస్ తెలంగాణలో గట్టిగా ఉంది అని చెప్పి, అది కూడా 3 రోజుల పాటు ఉంది అని అంటే ఖచ్చితంగా గట్టిగా ఉన్నట్టే అర్థమవుతుంది. ఈ 3 రోజులల్లో ఆయన విద్యార్థులను కలుస్తున్నారు, ఆదివాసులను కలుస్తున్నారు, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే యాక్టివిస్టులను కూడా కలుస్తున్నారు. దయచేసి నేను ఏమడుగుతున్నా అంటే ఈసారి కోన్కిస్కా గొట్టం ఆడాడ మోపైతారు చూడు, గాళ్ళని కలిపియకుర్రాను ఆయన జర కట్టర్ కాషాయ కార్యకర్తలు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి తీసుకుపోయే ప్రయత్నం చేయరు. నితిన్ నబీన్ గారికి సూటి ప్రశ్న. ఆయన మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ అవినీతో, కేసీఆర్ అవినీతో, మోదీ గ్రేట్ అనో గిట్లాంటి పాత అరిగిపోయిన టేప్ రికార్డ్ లాగా మాట్లాడితే మళ్ళీ ఒకసారికి పాత చింతకాయ పచ్చళ్ళు బంజేసేర్రి అని చెప్పి తెలంగాణ ప్రజలు అంటారు. ఎందుకంటే అది ప్రూవ్ చేయాలి. ఇవాళ నితిన్ నబీన్ గారి వైపు తెలంగాణ ఏ రకంగా చూస్తుందనంటే అగర్ మీరు అసెంబ్లీలో పవర్ కైవసం చేసుకోవాలనంటే మీరు రోడ్ మ్యాప్ ఏంది, 119 కాన్స్టిట్యుయెన్సీలలో మీ మొఖాలేంది, తెలంగాణ రథసారథి ఎవరైతున్నారు, తెలంగాణ యొక్క నీటి పాలసీ, నీళ్లు నియామకాలు నిధుల మీద మీ పాలసీ ఏంది, మీ ఆర్థిక విజన్ ఏంది, మీ బ్రాండెడ్ స్లోగన్లే కనబడతాయా లేకపోతే దాని ఎగ్జిక్యూషన్ ఏమైనా కనబడుతుందా? తెలంగాణ సెంటిమెంట్ మీద మీ ఆలోచన ఏంది, మీ ఆచరణ ఏంది? ప్రాంతీయ ఐడెంటిటీని మీరు రెస్పెక్ట్ చేస్తారా చెయ్యరా? తెలంగాణ భారతీయ జనతా పార్టీలో మీరు సింగిల్గానే పోరాడతారా లేకపోతే మళ్ళొకసారి అవుట్సోర్సింగ్ స్ట్రాటజీ పెట్టి ఫ్యాక్షన్ మేనేజర్లను ఎంకరేజ్ చేసుకుంటూ ముంగటికి పోతారా? ఇవాళ డిబేట్ ఏందని అంటే ఫ్రెండ్స్, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందా లేదా అన్నది కాదు. ఎలక్షన్లు అనేటివి కేవలం అంబిషన్ ఉంటే సరిపోదు, ఆత్మవిశ్వాసం ఎంతున్నది అననే తత్వంలా ఎలక్షన్లు సగం గెలవబడతాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే ఇలా రియల్ డిబేట్ ఏందని అంటే అసలు తెలంగాణ బీజేపీ తెలంగాణను అర్థం చేసుకున్నదా, తెలంగాణ సెంటిమెంట్ మీద మాట్లాడాల్సిన అవసరం కూడా ఉన్నది. మళ్ళా ఈ ఆర్గనైజేషన్లు, లీడర్షిప్, రీజనల్ సెంటిమెంటు ఇవన్నీ సేమ్ డైరెక్షన్లు ఉన్నాయా లేకపోతే మల్టిపుల్ డైరెక్షన్లలో ఉన్నాయా? నితిన్ నబీన్ గారి విజిట్ దయచేసి ఈసారి నేను ఆ నలుగురికి చెప్తున్నా, ఒక పొలిటికల్ టూర్ మాత్రం చేయకుర్రా భయ్, దయచేసి చెప్తున్నా, ఒక కాంక్రీట్ ఆశయాలతో మ్యాప్ చేయండి అని చెప్పి చెప్తున్నా. ఎందుకనంటే ఇవాళ నితిన్ నబీన్ గారు మాట్లాడిన మాటలు రేపు పొలిటికల్ స్ట్రాటజీ అవుతాయి.
రేపు పొలిటికల్ ప్రామిస్లు అవుతాయి. ఇవాళ తెలంగాణలో ఓట్లున్నాయి, ఆర్ఎస్ఎస్కి స్ట్రక్చర్ ఉన్నది, మోదీకి మాస్ అపీల్ ఉన్నది. కాకపోతే తెలంగాణ భారతీయ జనతా పార్టీకి ఒకటి కరువైంది. ఏందో తెలుసా? ఒక పొలిటికల్ ఆపరేటింగ్ సిస్టమ్, నేను గెలవగలుగుతా అననే స్పెసిఫిక్ పొలిటికల్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది తెలంగాణ బీజేపీకి కరువైంది. కమలం అనే ఈ పువ్వుకి సన్లైట్ కూడా మంచిగానే ఉన్నది. ఆ సన్లైట్కి తగ్గట్టు నీళ్లు కూడా మంచిగానే ఉన్నాయి. సన్లైట్ నీళ్లు దొరికినాక మోదీ అననే ఎరువు కూడా జాతీయవాద శ్రేణులను ప్రోత్సహించుకుంటూ ముంగడికి గట్టిగానే పోతున్నది. కాకపోతే ఈ కమలం యొక్క రూట్స్ ఏవైతే ఉన్నాయో చూడు, ఈ గ్రూపిజం అనే గుంపుల చిక్కుకుపోయినాయి. ఈ అభద్రతా భావం, ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ అనేది పక్క రాష్ట్రంకేనో పొరుగు రాష్ట్రంకేనో ఆడికేనో ఈడికేనో గాళ్ళ ఊపైరా అని అంటారు చూడు, గట్ల కిరాయి తెచ్చుకొని నడిచే తత్వము పంచాయతీ అవుతుంది. అగర్ పంచాయతీ అయితే తెలంగాణ భారతీయ జనతా పార్టీ కేవలం ప్రెస్ మీట్ ఫ్లవరా లేక తెలంగాణలో గెలిచే ఫైరా అనే క్వశ్చన్ మార్క్ ఓటర్లలో మిగిలిపోతుంది. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.